పునర్విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అన్ని అంశాలను మేము పరిగణలోకి తీసుకుని వాటి వరకు మాత్రమే సాధ్యాసాధ్యాలను ఆలోచించి చేయగలుగుతామన్నటువంటి దాన్ని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే చట్టంలో లేనటువంటి పొందుపరచినటువంటి ప్రత్యేక హోదా విషయంలో కానీ, చట్టంలో పొందుపరిచినప్పటికీ కూడా విశాఖపట్నంకి ప్రత్యేక రైల్వే జోన్ విషయంలో కానీ ప్రభుత్వంకి చిత్తశుద్ధి కనిపించట్లేదు. ఈ రెంటిని ఇచ్చేటటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉందని నేను అనుకోవట్లేదు. తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీతో ఒక చీకటి ఒప్పందం చేసుకుని మ్యాచ్ ఫిక్సింగ్తో స్వయాన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఒక మెంబర్గా ఉన్నటువంటి మంత్రి గారు కూడా మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయాలతో విభేదించినట్లే నటించి ప్రభుత్వంలో కొనసాగుతూనే ఒక పక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎట్లా అసహించుకుంటారో అన్నటువంటి ఒక భావనతో దీని నుంచి ఎలా బయటపడాలి, అట్ ది సేమ్ టైం మంత్రివర్గంలో ఎలా కొనసాగాలి అన్నటువంటి ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నట్టు కనిపిస్తుందే కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేదానికి, ఈ యొక్క ప్రత్యేక హోదా సాధించేదానికి, విశాఖపట్నంకి ప్రత్యేక రైల్వే జోన్ సాధించేదానికి విషయంలో తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనిపించట్లేదు. చట్టంలో పొందుపరచనప్పటికీ కూడా స్వయాన ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారు కాబట్టి, చట్టంలో ఒక ప్రొవిజన్గా లేనప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు చట్టంలో ఒక భాగమవుతాయి. ఎవరు కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా కోర్టు ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలను పరిగణలోకి తీసుకొని మనకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోర్టు ద్వారా లీగల్గా న్యాయబద్ధంగా సాధించుకోవచ్చు అన్నటువంటిది మా ఉద్దేశం. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఈ యొక్క ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా రాజ్యసభ మెయింటైనబిలిటీని ప్రభుత్వం క్వశ్చన్ చేసింది కాబట్టి ఆ విషయంలో కూడా ఎటువంటి సందేహం లేకుండా రాజ్యసభ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి కొంత ఫండ్ అవసరమైనప్పటికీ కూడా ఇది మనీ బిల్లు కాదు, ఇది ఖచ్చితంగా రాజ్యసభలో ఇది మెయింటైనబిలిటీ ఉంది అన్నటువంటిది మా యొక్క పార్టీ ఉద్దేశం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ చేసినప్పుడు ఆర్టికల్ 3, ఆర్టికల్ 4 రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రెండు ప్లీనరీ ప్రొవిజన్స్, ప్లీనరీ పవర్స్ ఆఫ్ ద పార్లమెంట్ను ఉపయోగించుకొని చట్టాన్ని చేసినప్పుడు పునర్విభజన చట్టంలో ఏదైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే అటువంటి మార్పులు చేర్పులు కూడా ఆర్టికల్ 4 కింద చేయవచ్చు అన్నటువంటి వాదనని ప్రభుత్వం అంగీకరించట్లేదు, దాని మీద స్పందించట్లేదు. కానీ ఇది రాజ్యాంగబద్ధంగా మనీ బిల్ అయినప్పటికీ కానప్పటికీ రాజ్యసభలో ఇటువంటి సవరణ చేయొచ్చు, ఆ తర్వాత లోక్సభకు పంపించవచ్చు, దాన్ని ఆమోదించవచ్చు. రాజ్యాంగ సవరణ అవసరం లేదు. రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించవచ్చు అన్నటువంటిది మా యొక్క ఉద్దేశం. చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి కూడా చాలా స్పష్టంగా తెలుసు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించరు అని. అందరూ కూడా నాటకం ఆడుతున్నారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ రెండు నాటకం ఆడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు ఇది ఈ ప్రత్యేక హోదా రాదు అన్నటువంటిది. ప్రత్యేక హోదా విషయం కోసం మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాత్రమే పోరాటం కొనసాగిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చీకటి ఒప్పందం తప్పకుండా చీకటి ఒప్పందమే. తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి ఉన్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్లో ఒక భాగంగా ఈ 2 రోజుల చర్చ కూడా కొనసాగిందన్నటువంటిది నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.